ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సేవా పక్వాడ సెలబ్రేషన్స్లో భాగంగా 17th నుంచి 2nd అక్టోబర్ వరకు జరిగే వివిధ కార్యక్రమాల గురించి తెలపడానికి జరిగింది. అందులో ఈ 17th నాడు ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే రోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మొత్తం తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ హైదరాబాద్లో ప్లస్ మండల్ లెవెల్లో సిటీలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈచ్ క్యాంపులో ఒక్కొక్క క్యాంపులో 75 మినిమం మన నంబర్తోని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మినిమం ఇప్పుడు 9,500 మంది నిన్న ఇచ్చారు. ఈరోజు కూడా నడుస్తూ ఉంది. ఇది 2nd వరకు నడుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు పోతుంది. ఈ 15,000 బ్లడ్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇది వివిధ మన బ్లడ్ డొనేషన్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. అది ఫైనల్గా డిజర్వ్ పీపుల్కు పోతుంది. తర్వాత నేను 18th 19th నాడు నిన్న ఈరోజు ఈ వికసిత్ భారత్ మన ఆత్మనిర్భర్ భారత్ తర్వాత స్వచ్ఛ భారత్ వీటి పేరు మీద డిఫరెంట్ అన్ని బ్లాక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్లో హైదరాబాద్లో కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ అవన్నీ జరిగినాయి. చాలా బాగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ 21st నాడు మారథాన్ ఉంది. దానికి ఇప్పటికీ మన 4,500 క్రాస్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషను. దాన్ని ఒక మినిమం 10,000 తోని నంబర్తోని ఆ రోజు మారథాన్ చేయాలి. తర్వాత దాని పార్టిసిపేషను ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి డీటెయిల్గా ప్రోగ్రాము మన గణేష్ గారు మాట్లాడతారు. తర్వాత నెక్స్ట్ మన ఈ 25th నాడు అనదర్ మేజర్ ఈవెంట్ ఉంది. అది ఆ రోజు ట్రీ ప్లాంటేషన్ బూత్ లెవెల్ నుంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్ మన హైదరాబాద్లో కూడా అన్ని సెంటర్స్లో మ్యాక్సిమం ట్రీస్ ప్లాంటేషన్ చేసి మన ఆ రోజు దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. దాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నది ఆ ప్రోగ్రాం ఉంది. తర్వాత 27th నాడు మన ఈ దివ్యాంగులకు డిఫరెంట్ మన డిస్ట్రిక్ట్లో స్టేట్లో అంతటా కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొన్ని దగ్గర ట్రైసైకిల్స్ కొన్ని దగ్గర డిఫరెంట్ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళను సత్కరించడం జరుగుతుంది. 28th నాడు ఈ పద్మశ్రీ అవార్డ్స్ పద్మభూషణ్ అవార్డీసు తర్వాత మిగతా విశిష్టమైన పెద్దలందరికీ వైస్ ఛాన్సలర్స్ ఆల్ మేధావులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఈ మన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డీస్నేమో హైదరాబాద్కు పిలిచి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. ఫైనల్గా 2nd అక్టోబర్ నాడు మన జాతిపిత గాంధీజీ బర్త్డే ఉంటుంది. అదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఉంటుంది. వాళ్ళకి అన్ని కేంద్రాలలో బ్లాక్ లెవెల్లో బూత్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్లో మన పార్టీ ఆఫీసులో అన్నిట్లో కూడా వాళ్ళకు వారికి పూలమాల వేసి మనము ధన్యవాదాలు తెలపడము వాటికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఖాదీని ఈసారి బాగా పర్చేజ్ చేసి ఖాదీ షాపులన్నిట్లలో ఒక పెద్ద లెవెల్లో చేయాలని, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనేది మన మెయిన్ ఉద్దేశం. దానికి మనం ప్రచారం చేయడానికి కానీ మనం అన్నిట్లో ఈ ఖాదీ వస్తువులు కొని పెద్ద లెవెల్లో ఈ అన్ని ఖాదీ షాప్స్లలో మ్యాక్సిమం సేల్ చేయాలన్నది ఆ రోజు మెయిన్ ఉద్దేశం. దాంతో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మన గణేష్ గారు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కొండే గణేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశం కోసం సమాజం కోసం సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో
మారుమోగిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో 10 లక్షల మందితోని నమో యువరన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. మనందరూ తెలుసు, ఈ దేశంలో డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావచ్చు, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం నిరంతరం భారతీయ జనతా యువమోర్చా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు 2047 ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం తీసుకొని ముందుకెళ్తా ఉన్నారో, ఈ భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారో, అందులో భాగంగా ఈరోజు ఈ డ్రగ్స్ అనేది విద్యార్థులను, యువకులను నాశనం చేస్తూ ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్లో చదువుల కోసం వస్తూ ఉన్నారు, ఉద్యోగాల కోసం వస్తూ ఉన్నారు. కానీ వారి భవిష్యత్తు ఈ డ్రగ్స్లో పడి వారి భవిష్యత్తు కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఈ డ్రగ్స్ మహమ్మారి అనేక జీవితాలను ఖరాబ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ డ్రగ్స్ ఫ్రీ ఇండియా, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాబోయే 21 సెప్టెంబర్ రోజున అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్ వరకు ఈ డ్రగ్స్ ఫ్రీ 3K రన్ ఏర్పాటు చేయనుంది. ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అందరూ పాల్గొంటారు. కాబట్టి నేను ఈ యావత్ తెలంగాణ సమాజాన్ని, విద్యార్థులను, యువకులందరినీ నేను ఆహ్వానిస్తా ఉన్నా. రండి, కదలి రండి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మనందరం కూడా తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఈ బంగారు భవిష్యత్తు కోసం ఈ దేశం ప్రపంచంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నా, ఈ దేశం ప్రపంచంలో అగ్రభాగం ఈ దేశం కావాలి అన్నా, మనందరం కూడా ఈ డ్రగ్స్ ఫ్రీ నేషన్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్తామని ఆశిస్తూ, కాబట్టి నేను యువకులను, విద్యార్థులను, మహిళలను, యావత్ వ్యాపారులను, తెలంగాణ వ్యాపారులు అందరూ ఎవరైనా రావచ్చు, 15 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల దాకా ఎవరైనా రావచ్చు. కాబట్టి అందరూ నేను ఆహ్వానిస్తా ఉన్నా, రండి. ఈ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ నవభారత నిర్మాణంలో మనందరి యొక్క ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ భారత్ మాతా కీ జై. ఇంతటితో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తయింది. ఏమైనా మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. ఇది బోయినపల్లిలో ఆ స్కూల్లో ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. స్కూల్లో ఒక మనం ఎథిక్స్, వాల్యూస్, మనం ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యాలయం ప్లేస్లో డ్రగ్స్ తయారు చేయడం చాలా అన్ఫార్చునేట్. ఆ స్కూల్ సీజ్ చేశారు. ఆ పిల్లలందరినీ కూడా నియర్ బై స్కూల్స్కు అకామిడేట్ చేస్తూ ఉన్నారు. అది నాకు బీజేపీ పార్టీ అటువంటి ఈ డ్రగ్స్ కానీ ఇటువంటి ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆల్వేస్ ఖండిస్తుంది. తర్వాత నేను కన్సర్న్ డిఓ గారితో ఏమీతో మాట్లాడాను. పిల్లలందరినీ కూడా వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్లో అడ్జస్ట్ చేస్తాం. గ్రూప్ 1 మీద కూడా ఇట్ ఈస్ ఆల్సో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫర్ ఆల్ ది candidates who selected or బట్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, అందులో అవతవకలు జరిగినాయని కంప్లైంట్ ఉంది. బట్ అది వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇది సెకండ్ టైం. కాబట్టి ఇప్పటికైనా ట్రాన్స్పరెంట్గా తొందరగా కండక్ట్ చేసి ఎడ్యుకేటెడ్ యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు మళ్ళీ దాని మీద అప్పీల్ చేశారు. దాంతో టైం వేస్ట్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ అది. బట్ ఏది అయినా కానీ అప్పీల్ పోయి
దాన్ని ఇన్స్టిట్యూట్ చేయడమా లేకుంటే ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్గా మెరిట్ మీద అందరికి జాబులు తొందరగా ఇవ్వాలనేది మా ఉద్దేశం. ధన్యవాదాలు.